అంతరిక్ష పరిశోధనలో అగ్రగామిగా నిలవాలని లక్ష్యంతో దూసుకెళ్తున్న చైనా మరో కీలక ప్రకటన చేసింది. 2030 నాటికి చంద్రుడిపైకి వ్యోమగాములను పంపే ప్రణాళికలు సజావుగా సాగుతున్నాయని స్పష్టం చేసింది. అదే సమయంలో తమ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్కు వెళ్లనున్న తదుపరి వ్యోమగాముల బృందాన్ని కూడా పరిచయం చేసింది. చైనా మ్యాన్డ్ స్పేస్ ప్రోగ్రామ్ అధికార ప్రతినిధి జాంగ్ జింగ్బో మాట్లాడుతూ, చంద్రుడిపైకి మనిషిని పంపేందుకు అవసరమైన పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తుతం సజావుగా సాగుతున్నాయని, లాంగ్ మార్చ్ 10 రాకెట్లు, మూన్ ల్యాండింగ్ సూట్లు, అన్వేషణ వాహనం వంటి వాటి అభివృద్ధిలో మంచి పురోగతి సాధించామని, 2030 నాటికి చంద్రుడిపైకి చైనా వ్యోమగామిని పంపాలన్న మా లక్ష్యం స్థిరంగా ఉంది అని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఇందులో భాగంగా చైనా తమ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్కు కొత్త వ్యోమగాముల బృందాన్ని పంపేందుకు సిద్ధమైంది. ఈ బృందం శుక్రవారం రాత్రి 11:44 గంటలకు జూక్వాల్ లాంచ్ సెంటర్ నుంచి బయలుదేరనుంది. ఈ బృందంలోని జాంగ్లు గతంలో షాంగ్వే 15 మిషన్లో పనిచేశారు. మిగిలిన ఇద్దరు వ్యోమగాములకు ఇదే తొలి అంతరిక్ష యాత్ర. వారు స్పేస్ స్టేషన్లో 6 నెలల పాటు ఉండి పరిశోధనలు చేస్తారు. ఈ యాత్రలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, వ్యోమగాములు తమతో పాటు 2 మగ 2 ఆడ ఎలుకలను కూడా తీసుకెళ్లనున్నారు. బరువు లేనితనం, పరిమిత ప్రదేశంలో జీవించడం వల్ల జంతువులపై కలిగే ప్రభావాలను అధ్యయనం చేయడమే ఈ ప్రయోగం ఉద్దేశం. అలాగే అమెరికా భద్రతాపరమైన ఆందోళన కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చైనాకు ప్రవేశం నిరాకరించిన సంగతి తెలిసిందే. చైనా అంతరిక్ష కార్యక్రమానికి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో ప్రత్యేక సంబంధాలు ఉన్నాయనే కారణంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో చైనా సొంతంగా తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ను నిర్మించుకుంది.